శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. స్వామియే శరణమయ్యప్ప. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరూ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్టాక్షరము 3, 4 పాదములు, శతభిషాక్షరము 1, 2, 3, 4 పాదములు, పూర్వావత నక్షత్రము 1, 2, 3 పాదములు కుంభరాశిలోకి వర్తిస్తాయి. కుంభరాశి వారి ఆదాయం 2, వ్యయము 8గా ఉన్నది. రాజ్యపూజము 4, అవమానము 2. ఇక కుంభరాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా యోగకారకుడైనటువంటి గురుడు 6వ ఇంట మరియు శని 2వ ఇంట ఉండట చేత మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో బాగానే ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. 12వ ఇంట రాహు ప్రభావం, అగ్ని భయము, దొంగల వల్ల భయము, వృధాగా శ్రమపడ, ప్రయాణాలందు కష్టములు, నష్టములు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. కావున దైవ ధ్యానం చేయాలి. మీ ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల చక్కగా చూసుకోవాలంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భస్థ సంబంధ బాధలు, మతిస్థిమితం లేక ఏమి మాట్లాడుతున్నారో కొన్ని సందర్భాల్లో మీకు కూడా తెలియదు. ఇంద్రియ పడుత్వము దిగజారుతుంది. ధాతు బలం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త అవసరమని చెబుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలకు లోటు మాత్రం రాదు. ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించిన లోపల పడే బాధలు దేవుడికే ఎరుక అన్నట్టుగా ఉంటాయి. అధికార వర్గం, బంధువర్గరీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీ ఆశయాలు మంచి దారి తీస్తాయి. ఎంత కష్టపడి సంపాదించిన ఫలితములు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగాలు చేయవారికి అనుకూలమైన కాలం. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, శ్రమకు తగినటువంటి ఫలితాలు, అధికారుల యొక్క అనుగ్రహము మన్నల తప్పక లభిస్తుంది. కొంతమందికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. సుదూర ప్రాంతాలకు బదిలీలు, అపనిందలు, చేయని పనులకు శిక్షలు లభించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సస్పెండ్ చేసే పరిస్థితుల్లో దారితీస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి కొద్దిగా గడ్డు కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగములు రావాలి. తదుపరి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేసినట్లయితే ఆగస్టులోపు ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలో పర్మనెంట్ అవుతుంది. ప్రైవేటు కంపెనీలో ఉన్నవారికి సెప్టెంబర్ తర్వాత బదిలీలు, మరో కంపెనీకి మారుతారు. పర్మనెంట్ కాని వారికి ఆగస్టులోపే అవుతుంది. రాజకీయ నాయకులకు కొద్దిగా గడ్డు కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి.
అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత వ్యతిరేకత ఉండదు. పనులందు ఆటంకాలు, ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు కొన్ని సందర్భాల్లో సాధించలేరు. మీకు రావలసిన నామినేటర్ పదవులు ఇతరులకు వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా యోచించి మసులుకోవాలి. సంఘంలో మీ పేరు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలిస్తాయి. తర్వాత ముందుగా బాగా లేకుండా తదుపరి బాగానే ఉంటుంది. కళాకారులకు ఆగస్టు వరకు బాగానే ఉంటుంది. తదుపరి గ్రహబలం లేని కారణంగా యోగదాయకంగా మాత్రము ఉండదు. టీవీ సినిమా రంగాల్లో నటించు నటీనట వర్గం వారికి, గాయని గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువగా ఉంటాయి. విజయాలు కూడా అంతంత మాత్రమే. చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారులకు బాగుండును. అన్ని రకాల వ్యాపారాలు చేయు వారికి లాభాలు చేకూరుస్తాయి. ప్రభుత్వ మూలక కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు, నష్టపోవుట, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వెండి బంగారం వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలే. సరుకులు నిల్వ చేసే వారికి రెండింతలు లాభాలు వస్తాయి. కాంట్రాక్టులు చేయవారికి కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవని చెప్పాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. ఈ సమయాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఆసెట్, ఈసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వచ్చుటచే మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు. విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నించే వారికి సంవత్సరం మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు, క్రీడాకారులకు చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలిస్తుంది. రెండవ పంట బాగుండకపోయినా కూడా జీవనమంతా సాఫీగా సాగిపోతుంది. గిట్టుబాటు ధరలు లభించుటచే రుణాలు తీర్చగలుగుతారు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి నష్టాలు కొన్ని తప్పవనే చెప్పుకోవాలి. కోళ్ళ వారికి కొంత రాణింపుగానే ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు ప్రత్యేకించి గురుబలం వల్ల మీ మాటకు ఎదురు ఉండదు. కుటుంబంలో గౌరవం పెరిగిపోతుంది. సంతాన సౌఖ్యము, జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. నూతన ఆభరణాలు లభిస్తాయి. సెప్టెంబర్ నుండి పరిస్థితులు మారిపోతాయి. కుటుంబంలో అశాంతి, వ్యవహార నష్టాలు, స్థాన మార్పులు, గృహ మార్పులు, దొంగల వల్ల భయము, విలువైనటువంటి వస్తువులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ తగాదాలు, మాట పట్టింపులు పంతాలకు పోయినట్లయితే నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగం చేయు వారికి సెప్టెంబర్ నుండి అన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో ఇబ్బందులు, సెలవులపై ఉండుట జరుగుతూ స్త్రీ సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా, తదుపరి ఊహించని సమస్యలు, జీవితంలో మర్చిపోలేని సంఘటనలు జరుగుతాయి. మీ శక్తి సామర్థ్యములు మిమ్మల్ని రక్షించలేవు కొన్ని సందర్భాల్లో. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండి చాకచక్యంతో నడుచుకున్నట్లయితే ఇలాంటి నష్టాలు జరగవు. ఇక
ఈ కుంభరాశి వారందరూ కూడా చక్కగా సోమ మంగళ శనివార నియమాలు పాటించాలి. శని రాహులకు జపాలు చేయించుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా సంపూర్ణమైనటువంటి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడము, ప్రతి మాస శివరాత్రి రోజున ఆ శివపరమాత్మునికి అభిషేకించుకోవడం శుభదాయకంగా ఉంటుంది. ఇది గ్రహచార గోచారాలు మాత్రమే, సొంతంగా ఎవరు కూడా తీసుకోవద్దు.